కూరగాయల ఆంటీ వచ్చిందా ఏం क्या क्या लेके आए आंटी हाँ ठीक है आओ अंदर आओ आंटी కాకరకాయ ఉంది दे दो तो अच्छा ओके मेथी भी दे दो हाँ 20 का दे दो थोड़ा మంచిగా देना नहीं धनिया వద్దా मेथी ये 20 का इतना కొంచెం ఒకటి సరే ఆంటీ मैं जीपे कर देती आपको हाँ ఆంటీ మీరు చాలా మంచివాళ్ళు ఆంటీ నేను మంచి ఎక్స్ట్రానే ఇస్తారా ఆంటీ దగ్గర కాకరకాయలు తీసుకున్నావు కదా ఇప్పుడు ఏం చేస్తావు వాటి కాకరకాయ పచ్చడి కాకరకాయ పచ్చడా కాకరకాయతో ఫ్రై చేసుకుంటాం పొడి చేసుకుంటాం అవును కాకరకాయ फ्राई పొడి ఫ్రై నాకు కూడా తెలుసు పొడి కూడా చాలా ఈజీ ప్రాసెస్ चलो 2 మినిట్స్ లో అయిపోతుంది हाँ चलो तो अंदर की चलो मेरे को घर जाना अभी मजा आएगा ना भिड़ो फर्स्ट కాకరకాయ కాకరకాయని Wash कर लिया? వాష్ చేసుకొని अच्छा ఈ పీస్ ఉన్నాయా ఈ పీసులా చిన్న చిన్న పల్చగా కట్ చేసుకో ठीक है तवा को Oil स्लाइसेस डालो। ऑयल डालो నూనె వేసుకో 2 to 3 टेबलस्पून ऑयल डालो डाला एक डालिन తర్వాత आफ्टर डालिंग वो पीस कट करने का वो पीस ले लो वो डालो डालते తర్వాత वो पीस के खरम खरम रहता ఓ పీస్ అచ్చా డీప్ ఫ్రై होना ఓకే అవి కాకరకాయలు ఆయిల్ లో వేసుకున్నవి మంచిగా కరకర ఆడేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ठीक है ब्राउन कलर ఓకే ఇలా దగ్గర ఇప్పుడు చూపిస్తున్నాం చూడు ఇలా బ్రౌన్ కలర్ ठीक है समझ गया के बाद यू ऑफ स्टव ऑफ करो ओके लिटिल बिट 2 to 3 मिनट्स वेट करो ठीक है కూల్ समझ गया వేడి मतलब హాట్ కూల్ అంటే చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయింది హిందీకి हिंदी ठंडा हो गया पूरा ठंडा है ओके फिर ठंडा का आने के बाद ट्रांसफर कर दिया बाउल ट्रांसफर कर दिया ठीक है फिर బౌల్ మే ట్రాన్స్ఫర్ కియా ఇవి క్వాంటిటీ తక్కువనే కదా మనకు ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటే ఒక లెమన్ వేసుకుంటే సరిపోతది లెమన్ చాలా ఇట్నా లెమన్ तो बिटरनेस चला जाता ఓకే ఓకే చేదు ఉండదు నిమ్మకాయ పిండుకోవడం వల్ల చేదు రాకుండా ఉంటుంది बिटरनेस चला चला जाता बयట का जाता इसको क्या बोलते हैं हिंदी में बोलो करेला करेला కరేలా खरेला करेला पचड़ी नहीं करेला కాదు खरेला करेला मैं रॉन्ग हिंदी सिखाती ఓకే ఎక్కువ కారం అవసరం లేదు ఎక్కువ ఇది ఎక్కువ खत्म बाय बाय टाटा गुड बाय गया टेलिंग ఎక్కువ కారం जरूरत नहीं है और खुद इतना बड़ा सा स्पून ऐसा लगा मेरा मजाक అంత కారం లేకపోతే గ్రేవీ రాదు కదా అవును अच्छा నాకు తెలిసి ఉప్పు కొంచెం ఎక్కువనే అవుతుంది ఎందుకంటే లెమన్ కూడా ఉంటుంది అవును అవును పడుతుంది నువ్వు అదే చిన్న స్పూన్ వేసినావు అదే చూసాను నేను ఏం దాన్ని కొంచెం ఉప్పు వేయాల్సి వస్తుంది ఎందుకంటే లెమన్ ప్లస్ మనం ఏంటంటే ఇది రైస్ లో తింటాం కదా 2 స్పూన్స్ కారం మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు కదా లెమన్ చూడండి ఫ్రెండ్స్ చాలా కారం చాలా ఉప్పు చాలా లెమ్మకాయ डाल के ऐसा बना सकते हैं ఇప్పుడు ఇది ఉందా ఓకే మనం ఇంతసేపు ఆయిల్ ఏదైతే ఇది ఫ్రై చేసుకున్నామో ఈ ఆయిల్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा देखिए स्टोरेज पर्पस के लिए पूरा पिकल बन गया ये అచ్చా దిక్ రా టేస్ట్ ఇంకా అంటే వెంటనే తినకుండా కొంచెం సేపు ఆగితే ఈ లెమన్ ఫ్లేవర్ అంతా ఓకే ఓకే ఆ ముక్కలకి ఉప్పు కారం పులుపు అన్ని పడితే बैलेंस होना మంచిగా అంటే చాలా టేస్టీగా టేస్ట్ ఉంటుంది మీరు వేడి వేడి అన్నంలో తిని ట్రై చేసి చెప్పండి కామెంట్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి కాకరకాయ పచ్చడి రెడీ అయిందా రెడీ అయిపోయింది అంతే और कुछ नहीं करना టేస్ట్ అంతే ఏం లేదు ఇంకా 3 days later. ఇది చాలా పిసిగానే ఉంది ఒకటి ఇది బస్తి పిసినారియా నువ్వు ఫస్ట్ టేస్ట్ చెయ్యి చూడు ఆమె ఎక్కువ స్పైస్ తినదు ఆమె జస్ట్ కొంచెం లిటిల్ తింటదని కొంచెం వేస్తే పిసిగాని పిసిగాని ఓకే టేస్ట్ చేసి నువ్వు కాకరకాయ మాత్రం టేస్ట్ मैं కాకరకాయ खाती टेस्टी बट इन చాలా కారం కారం ఉంటది బట్ ఇది బ్యాలెన్స్ हो गया लेमन के ఇంకా నీకు ఇంకొంచెం సేపు వెయిట్ చెయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అట్లయితే నీకు ఇంకొంచెం కారం తగ్గుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ కాకరకాయకి ఉప్పు కారం పులుపు అన్ని బట్టి చేదు टेस्टी रियली टेस्टी वो लेमन का फ्लेवर आ रहा है ఒకటి కాకరకాయ కాకరకాయ కానీ టేస్ట్ మార్చుకుంటాను హెల్దీ కూడా इसको तो चापा
4-5 खिला दो ఏం కాదబ్బా. सैटरडे संडे ऑफ है ना हमारा तो బాత్రూమ్ में जाते उधर ही रहता बंद పోగా నీకు కారం ఉంటుంది ఆమెకి ఏమవుతుంది కారం కొంచెం కారం ఉంది కదా తక్కువ అయితే मैं పెట్టు. कम होगा అయితే ఇంకా ఆహా ఉప్పు కారం పులుపు అంతా బ్యాలెన్స్ बैलेंस हो गया अभी सब बैलेंस हो गया కొంచెం నీ కాకరకాయ చేదు ఉంది కదా మగ్గిన తర్వాత ఉప్పు కారం పడితే అప్పుడు మనకు అనిపించదు बट टेस्टी है पिकल्स ये जो बाहर से खरीदो पिकल्स ఆ, घर में सब ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కర్రీ तो अच्छा ना ఇది పెట్టు बहुत Super. टेस्टी बहुत टेस्टी है ఇన్స్టెంట్ కరైనా नो प्रिजर्वेटिव नो केमिकल्स हाँ, ओनली nothing. फ्रेश फूड हम्म। फ्रेश फूड और इंस्टेंट फूड ज्यादा दिन అండ్ रखना హెల్దీ ఫుడ్ एंड చాలా కారం ఫుడ్ నీకు కారం అయితే मस्त है నేను ఫ్రిడ్జ్ వాటర్ అవదు నువ్వు కాన్సంట్రేషన్ అంతా నీ మీదనే ఉంది నువ్వు ఫాస్ట్ కాదు ఆడ ప్లేట్ నుంచి నా దాంట్లో వేసి గుద్దాలి మరి ఇక్కడ वाटर ही लो అదిగో इतना काరం खिलाया वाटर चाहिए ना అందుకే కదా ఇంకా కావాలా చాలా ఇంకా इसको थोड़ा ఇంకొంచెం थोड़ा और चाहिए ఇదే లేకుంటే ఇంకా చాలా ఉంటది ఇంకొంచెం పెట్టాలా नहीं मैं रख दिया देखो ఇవి పడతాయి బాగుంది నెక్స్ట్ ఎప్పుడు